హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఫ్యాషన్ వర్క్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని కంప్యూటర్ వర్క్స్ చేశానండి. అలాగే స్టిచ్చింగ్ కూడా అయిపోయినాయి, అవన్నీ కూడా ఉన్నాయి. వర్క్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని అయితే ఖచ్చితంగా అయితే క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్లో అయితే మీకు అయితే వస్తాయి. అండ్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి, పింక్ బ్లౌజ్ మీద నేవీ బ్లూ కలర్తో మొత్తం వర్క్ మాట. హ్యాండ్ అయితే బార్డర్ వచ్చేసి పైన ఒక బొటీ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో చూడండి, రెండు హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా ఉంటాయి. అలాగే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ఇది ఉండడానికి చాలా సింపుల్ వర్క్ అండి, కానీ బాగా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. లుక్ అయితే చాలా బాగుంది. హ్యాండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా ఏం కుట్టు అంటారు, ముడి కుట్టులా ఉంటుందండి. మిర్రర్ వర్క్ చేస్తుంది కదా, ఆ కుట్టు మాట మొత్తం అంతా కూడా. కానీ మిర్రర్ వర్క్ కాదు, చిన్ని హోల్ అయితే ఉంటుంది అందులో. ఆ హోల్లో నేను కుందన్ ఫిక్స్ చేశాను అనమాట గమ్తోని. ఆ కుందన్ కూడా ఊడదండి, కానీ వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టిచ్ అనేది చాలా గట్టిగా అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చింది. మీరు ఉతికి క్లాత్ పాడవ్వాలి, కానీ ఇది వర్క్ మటుకి అస్సలు పాడవదు అన్నమాట. అలా ఉంది వర్క్ అయితే. మొత్తం బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. హ్యాండ్ ఫుల్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్కి కూడా ఈ వర్క్ ఉన్నదండి. షార్ట్ హ్యాండ్కి అయితే వాళ్ళు కస్టమర్ వేయించుకున్నారు. అలాగే స్టిచ్చింగ్ కూడా వాళ్ళు చేయించుకుంటారు అన్నమాట. వర్క్ ఒకటే అడిగారు. మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుందండి. పాట్ నెక్ వర్క్ మాట. ఇది మొత్తం కూడా నేను సిల్క్ థ్రెడ్ యూస్ చేశాను చూడండి. ఇది ఫ్లవర్ డిజైన్. నెక్స్ట్ అవుట్లైన్కి గ్రీన్ కలర్ వాడాను. మధ్యలో అయితే లైట్ పింక్లా ఉంటుంది అన్నమాట, ఆ కలర్ వాడాను అనమాట. బ్యాక్ బోటీస్ కూడా ఇచ్చాను నేను నెక్కి. అలాగే హ్యాండ్ చూడండి, హ్యాండ్కి లోపల స్కై బ్లూ వాడానండి. అవుట్లైన్ ఎల్లో వాడాను. అదే ఎల్లో లైట్ పింక్లా ఉంటుంది అన్నమాట, అది వాడాను. ఎందుకంటే హ్యాండ్కి అంచు వచ్చింది కాబట్టి బ్రైట్గా కనిపించదని. ఫ్రంట్ నెక్ చూడండి. బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి వర్క్ అయితే. చూడండి, బోటీస్ వర్క్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కాదండి, ఫ్రాక్ మాట. ఎలా ఉందో ఒకసారి ఫ్రాక్ అంతా చూసేయండి. ఫ్రాక్ వచ్చేసి చిన్నపిల్ల ఫ్రాక్ మాట. వీళ్ళకి శారీలో పీస్ ఇది. అయితే శారీకి అయితే హాఫ్ పట్టు తీర్చుకొని వర్క్ చేయించుకొని కుట్టించుకున్నారు. ఈ పీస్ మిగిలిపోయిందని నాకు చెప్తే పాపకి గౌన్ కావాలన్నారు. అలాగైతే ఇలా బాగుంటుందండి అని చెప్పి వాళ్ళకి సజెషన్ ఇచ్చి నేను ఇలా వర్క్ చేసి ఆ మిగిలిన బ్లౌజ్ పీసే కింద పెట్టి ఫ్రాక్ అయితే కుట్టేసాను. ఒక హాఫ్ మీటర్ అయితే హాఫ్ పట్టు తీసుకున్నానండి. మొత్తం ఫ్రాక్ కుట్టేసిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. అలాగే లోపల లైనింగ్ కూడా వేసాను, అమ్మాయికి గుచ్చుకోకుండా ఉంటుందని. అలాగే లోపల నెట్ కూడా వేసానండి. కొంచెం ఇలా లెగిస్తుంది కదా పాప వేసుకున్నప్పుడు, అందుకని లైనింగ్కి లంగా అది పై పీస్కి మధ్యలో అయితే వేసాను గుచ్చుకోకుండా. అలాగే ఓవర్లకి అది చేసి చాలా నీట్గా కుట్టాను. ఎందుకంటే చిన్న పాప అండి, నెలల పిల్ల, గుచ్చుకోకుండా కొంచెం కంఫర్ట్గా ఉంటాయని కొంచెం జాగ్రత్తగా కుట్టాను అనమాట. ఎక్కడ కూడా గుచ్చుకోవడం అది ఉండదు. పాప ఎంతసేపు అయినా వేసుకోగలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.